Good morning. Good morning. Good morning. Shall we start? Kavita. Salima. Muttu. ప్రయత్నించు. ఎవరైనా మాట్లాడండి. I talk. That's good. I appreciate you, Ramesh. Thank you. Okay, tell me one thing. Why is everybody keeping mum? Tell me, Ramesh. ఇరుకున్నాడు. శోభన, నువ్వు అడిగిందేంటో నాకు అర్థమైంది, కానీ దానికి ఇంగ్లీష్ లో సమాధానం ఎలా చెప్పాలో తెలియట్లా. తెలివి తక్కువడా, ఆ తెలియకే మేము మూసుకొని కూర్చుని ఒక్క దిదిగా మాట్లాడు. పర్వాలేదు రమేష్, ఇలాగే ట్రై చేయి. ఏందయ్యా బస్సు ఎందుకు వెళ్తావు? ఏదో రాజకీయ నాయకుల్లో గొడవంట, వచ్చిపోయే భాషలు అవి తగలాడుతున్నారంట. బస్సు ఎందుకన్నా ముందుకు వెళ్తావు? దిగండి. తొందరగా దిగండి. బస్సు ఇప్పుడు తీరండి అత్త. ఇది రాజకీయ నాయకుల మధ్య గొడవంట, ఒకరిని చంపేశారట. వాళ్ళు చంపుకోవటం ఏమో గానీ మనల్ని చంపుతున్నారు. ఈ పాలు ఎవరన్నా వస్తే కోర్టు కూడా వేయకూడదక్క. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలా? ఊరంతా గగ్గులు పెడతా ఉంటే కాలేజ్ అంటే కాలేజీ. రమేష్, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం రండి. సరే రండి వెళ్తాం. రే, మెయిన్ రోడ్ లో వద్దు, సందు నుంచి వెళ్దాం. ముందు ఆడవాళ్ళని ఇంట్లో దించి తర్వాత మనం వెళ్దాం. సరే, ముందు ఎవరింటికి వెళ్దాం? శోభన్ ఇంటికి. పర్వాలేదు, నేను ఒక్కదానే వెళ్తాను. మాట్లాడు. ఊరుకో, నీకేం తెలీదు. బాబు అటు పక్క గొడవేం లేదు కదా? ఏం లేదక్క. పార్టీల వాళ్ళు కొట్టుకు చావడం, కొట్లు మోయించడం మామూలే. అయినా ఇంత భయం ఏంటి మీకు? ఆడ అంతమంది గుంపులుగా కత్తులు పట్టుకొస్తే భయమేదా? ఓరి దేవుడో, ఈ ఇల్లు బట్టి కొట్టుకుపో, నువ్వు దీన్ని కూడా పగలగొట్టి చచ్చారే. ఇప్పుడు ఎట్ట వెళ్తామాక? అదే కదా, ఏదో దారి కూడా లేదా. ఎవరు పగలగొట్టారా? ఆ పార్టీ వాళ్ళే అయి ఉంటారు. చెలిమా, ఇది పట్టుకో. దిగండి రా, తల ఓ చేయి వేసి రాళ్ళు పెట్టేద్దాం. నెమ్మదిగా చూసి దీన్నెందుకు పగలగొట్టినట్టు? పక్కనే పార్టీ ఆఫీస్ ఉందిగా, దాంతో పాటు దీన్ని పగలగొట్టారు. అటు పట్టుకోరా. పట్టుకోరా, సరిగా పట్టుకో. మెల్లగా తీసుకురా, మెల్లగా. జాగ్రత్తగా పట్టండి రా. పట్టురా. జరపండి. మట్టిపోయిండ్రా. ఇంకొంచెం పోయిరా. అవో, నెమ్మదిగా రా. బంగారాన్ని అటు పిల్లకాయలు చల్లగా ఉండండి అయ్యా, దేవుడు చల్లగా చూడాలి. రండి, లోపలికి రండి. తాతయ్య. అదిగో వచ్చేసింది. ఏంటి తాతయ్య? మేము ఎంత భయపడ్డామో తెలుసా అమ్మా? ఊరంతా ఒకటే గొడవాయే. నువ్వు ఫోన్ చేయొచ్చు కదమ్మా శోభన, మేమెంత కంగారు పడ్డామో తెలుసా? నువ్వు ఒంటరిగా ఎలా వచ్చావు? నేను ఒంటరిగా రాలేదు బామ్మ, నా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. వాళ్ళని లోపలికి రమ్మనమ్మా. రండి, లోపలికి రండి. వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. భగవత్ స్వరూపాలు. మా బామ్మ. కొంచెం ఉండండి, అందరూ కాఫీ తాగి వెళుదురు గాని. పర్లేదు బామ్మగారు. ఉండండి, కాఫీ తాగి వెళ్తురు గాని. వద్దు శోభన, మిగతా వాళ్ళు కూడా ఇంట్లో దించాలి కదా. ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకోసారి వచ్చినప్పుడు తాగుతాం బామ్మగారు. చల్లగా ఉండండి అయ్యా. వస్తాను శోభన. వస్తాం శోభన. ఏమ్మా శోభన, నీకు ఈ కాలేజీ నచ్చలేదన్నావుగా? ఆ పిల్లల్ని చూడు, ఎంత మంచివాళ్ళో. అవును బామ్మ, నేనే వాళ్ళని అపార్థం చేసుకున్నాను. కానీ వీళ్ళు అటువంటి వాళ్ళు కాదు. నేను ఎన్నో ఊళ్ళలో ఎందరో ఫ్రెండ్స్ని చూశాను. వీళ్ళకు మళ్ళీ నిస్వార్థమైన ఫ్రెండ్స్ని నా లైఫ్లో మొదటిసారి చూస్తున్నాను. ఇప్పుడు అందరికి అర్థమైందా? ఏమర్థమైందో నువ్వు చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏమిటో చెప్పు. ఇక్కడ శోభన ఎవరమ్మా? చెప్పు. నేనే. నీకోసం మీ నాన్నగారు వచ్చారు. వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మాట్లాడరా వెళ్ళు. బ్యాగ్ నీ దగ్గర ఉంచు, తర్వాత తీసుకుంటాను. అలాగే. అభినవ ఆంధ్ర భోజుడని పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయలు జనరంజకంగా పరిపాలించి త్రిలింగ
ఓయ్ నీకేమైనా అర్థమైందా శోభన ఎక్కడుంది? అదిగో మాట్లాడుతుంది చూడు. ఢిల్లీ వెళ్ళిపోతుందేమోనే. బాయ్ డాడ్. ఇదిగో నీ బ్యాగ్. అంతలోనే మీ నాన్న వెళ్ళిపోయారు పని మీద? నాన్నకి నా మీద కోపం. ఎందుకు? బిర్లా అకాడమీలో సీట్ దొరికింది. ఢిల్లీకి వెళ్దాం రమ్మన్నారు. నేను రాను, ఇక్కడే చదువుకుంటానన్నాను. అందుకు కోపం. ఏయ్ ఏంటిది? మంచి ఛాన్స్, వెళ్ళొచ్చు కదా శోభన. అవును, ఆ రోజు ప్రొఫెసర్ గారు కూడా అన్నారు. మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పుకోలేదు. నేను ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా? తీసుకో శోభన. ఓ థ్యాంక్స్ ముత్తు. ఏంటి శోభన, ఇవాళ భోజనం తేలేదా? అవును. రహదారి పక్కన వచ్చే మొగ్గే కదరా మన స్నేహం, గుండెల్లో మెరిలే జ్ఞాపకమేరా ఈ స్నేహం. లోకంలో పూసే పూలన్నీ ఒక్క రోజులో పసివాడురా. జుంజులే బడిలో పూసే పువ్వేరా స్నేహం, రహదారి పక్కన వచ్చే మొగ్గే కదరా మన స్నేహం, గుండెల్లో మెరిలే జ్ఞాపకమేరా Khan, only 40 rupees. ఏంటి? ఏం లేదు. ఇదిందా నీకు? నువ్వు ఊరుకో. నువ్వు తిను. ఆడవాళ్ళంటే నీకు అంత చులకనా? కళ్ళు కూడా వట్టమరుగో ఈ బాధ చూడలేక మనసు ఆగలిక తెలియు వర్షమే చెలివిరా. కాలేజీ చేరుకోనిగా కళాకళలు చేసి ఇది పాఠాల నిలయమైన టీచింగ్ బుద్ధిందా నీకు? ఏ కవిత ఊరుకో. తనేదో సరదాగా చేస్తారా, తిడతావేంటి? ఊరుకో. రహదారి పక్కన విచ్చే మధ్య కదరా మన స్నేహం, గుండెల్లో మెదిలే జ్ఞాపకమేరా ఈ స్నేహం. లోకంలో పూసే పూలన్నీ ఒక్క రోజులో పసివాడురా. ఎన్నడూ అది ఎన్నడూ విడిపోనిదే మన స్నేహమురా. శ్రద్ధ ఉంటే, లక్ష్యం ఉంటే, కృషి ఉంటే ఎన్నడు నమ్మకముతో నిశ్చయముగా ఇక జయం మనదే నేస్తం, ఇక జయం మనదే నేస్తం, ఇక జయం మనదే నేస్తం.
ఏయ్ ముత్తు, ఏంటి కవిత సెలవుల్లో కూడా కాలేజ్కి వచ్చావు? చదువుకోవడానికి. ఏం చదువుతున్నావు? రైల్వే సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి చదువుతున్నాను. అది ఇంట్లో చదవచ్చు కదా. చదివేలా ఉందా మా ఇల్లు? నీకు తెలీదా? ఏంటి ప్రాక్టీసా? వస్తున్నాను సార్, వస్తాను కవిత.